గత పరాన్నజీవి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలోకి సరిగా ఉడికించని పంది మాంసం తినడం ద్వారా వచ్చే పరాన్నజీవిని టీనియా సోలియం అని అంటారు. నెక్స్ట్, సరిగా ఉడికించని బీఫ్ లేదా గుడ్డు మాంసం తినడం ద్వారా టీనియా సాజినేటా అనే పరాన్నజీవి వస్తుంది. సరిగా ఉడికించని పంది మాంసం ద్వారా వచ్చినటువంటి పరాన్నజీవిని టీనియా సోలియం అని, సరిగా ఉడికించని గొడ్డు మాంసం లేదా బీఫ్ తినడం ద్వారా వచ్చే పరాన్నజీవిని టీనియా సాజినేటా అని అంటారు. ఇది ప్లాటిహెల్మింథస్. ఇవి అంతర్గత పరాన్నజీవులు. సాధారణంగా ఇవి మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థలోని ఇనుమును పూర్తి స్థాయిలో ఐరన్ బాగా వినియోగించుకుని తినడం ద్వారా మానవునికి రక్తహీనత వంటి వ్యాధులను కలుగజేసే అతి ముఖ్యమైనటువంటి జీవి. ఈ జీవుల్లో ఒక ప్లనేరియా అనే సమూహానికి చెందిన జీవి తప్ప మిగిలిన అన్ని జీవులు అంతర్గత పరాన్నజీవులే. నెక్స్ట్, 5వ వర్గం నిమాటిహెల్మింథస్. నిమటోడ్స్ అని కూడా అంటారు వీటిని. ఈ నిమాటిహెల్మింథస్లలో సాధారణంగా వీటి యొక్క శరీరం కొక్కెము వంటి ఆకారాన్ని కలిగిన జీవులు. హుక్ లైక్ షేప్. కొక్కెము వంటి ఆకారం కలిగి మానవుని యొక్క జీర్ణ వ్యవస్థపై ఆధారపడి జీవించే జీవులు. అతి ముఖ్యమైన జీవుల్లో నిమాటిహెల్మింథస్. ఈ కొక్కెము వంటి ఆకారం కలిగిన జీవులు కనుక ఈ జీవులు సాధారణంగా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలోని ఇవి కూడా ఐరన్ మీద ఆధారపడి జీవించే జీవులు. కాకపోతే ప్లాటిహెల్మింథస్ జీవులలో ప్రాథమికంగా ఏర్పడినటువంటి జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. నిమాటిహెల్మింథస్ జీవులలో ప్రాథమికంగా ఏర్పడినటువంటి హెచ్ ఆకారంలోని విసర్జక వ్యవస్థ కలిగిన జీవులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్ ఆకారంలోని విసర్జక వ్యవస్థ కలిగిన జీవులు. చూడము 3 వ్యవస్థలు ప్రాథమికంగా ఏర్పడటం మీరు గమనిస్తూ వస్తున్నారు. ప్రోటోజోవా జీవుల్లో ఏకకణ జీవులు, పరిఫెరా జీవులు బహుకణ జీవులు. ప్లాటిహెల్మింథస్ నిడేరియా జీవుల్లో ప్రాథమికంగా నాడీ వ్యవస్థ ఏర్పడింది. ప్లాటిహెల్మింథస్ జీవుల్లో ప్రాథమికంగా జీర్ణ వ్యవస్థ, నిమాటిహెల్మింథస్ జీవుల్లో ప్రాథమికంగా విసర్జక వ్యవస్థ ఏర్పడటం మీరు గమనించవచ్చు. నెక్స్ట్, 6వ వర్గమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిలిడా. 6వ వర్గం అనిలిడా. ఉభయ లైంగిక జీవులు అంటే ఒకే జీవిలో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు కలిగిన జీవులను అనిలిడా జీవులు లేదా ఉభయ లైంగిక జీవులుగా చెప్పుకోవచ్చు. ఈ జీవులలో సాధారణంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జీవుల్లో సాధారణంగా ఉభయలైంగికత్వాన్ని చూపుతాయి కనుక ఉభయలైంగికత్వాన్ని చూపుతూ వీటిలో మనకు కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం రక్త ప్రసరణ ప్రాథమికంగా ఏర్పడినటువంటి జీవులు. రక్త ప్రసరణ వ్యవస్థ ఓపెన్ ఆర్ బాహ్య రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి జీవులు అనిలిడా జీవులు. ఈ జీవులు సాధారణంగా రక్తం ఈ జీవులలో రక్తనాళాల్లో కాకుండా బాహ్యంగా మరియు ప్లాస్మాలో మిశ్రమమైనటువంటి హీమోగ్లోబిన్ కనిపిస్తుంది. ఈ శరీరం అనేక ఖండితాలతో ఏర్పడిన జీవులు. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా లామార్క్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అనిలిడా అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త లామార్క్. శరీరం అనేక వృత్తాకారపు ఖండితాలను కలిగి ఉంటుంది. మరియు ఈ జీవులలో ప్రధానంగా 2 ఉదాహరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, వానపాము. సాధారణంగా రక్తం లోపలికి కలిగిన జీవులు. ఈ జీవులు సాధారణంగా రైతు యొక్క స్నేహితుడిగా పేర్కొనవచ్చు. ఫ్రెండ్ టు ద ఫార్మర్. ఏం చేస్తాడు వానపాము? నీళ్లలో లేదా తేమ ప్రాంతంలో నివసించే ఈ వానపాము భూమి లోపలికి వెళ్ళేటప్పుడు భూమి యొక్క పై పొరల్లో ఉన్నటువంటి భూమి యొక్క భాగాన్ని కొంతవరకు భుజిస్తూ లోపలికి వెళ్ళి మరలా పైకి వచ్చే సమయంలో విసర్జక పదార్థాన్ని విడుదల చేయటం గమనించవచ్చు. అంటే
భూమిని భుజించి లోపలికి వెళ్ళడం ద్వారా భూమిని గుల్లబార్చుతున్నాడు. మరి లోపల నుంచి పైకి వచ్చి పైన విసర్జించడం ద్వారా భూమికి అవసరమైనటువంటి విసర్జక పదార్థాన్ని అమోనియా రూపంలో విడుదల చేస్తాడు. కాబట్టి రైతు యొక్క స్నేహితుడిగా వానపామును పేర్కొనవచ్చు. వానపాము యొక్క పెంపకాన్ని వర్మీ కల్చర్ అని అంటారు. వానపాము యొక్క పెంపకాన్ని వర్మీ కల్చర్ అని అంటారు. రేరింగ్ ఆఫ్ ఎర్త్వామ్స్ ఈజ్ నథింగ్ బట్ వర్మీ కల్చర్. రేరింగ్ ఆఫ్ ఎర్త్వామ్స్ ఈజ్ నథింగ్ బట్ వర్మీ కల్చర్. ఈ వానపాము ద్వారా ఏర్పడినటువంటి ఎరువును వర్మీ కంపోస్ట్ అని అంటారు. వర్మీ కంపోస్ట్ ఫెర్టిలైజర్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద ఎర్త్వామ్స్. వానపాముల ద్వారా ఏర్పడినటువంటి విసర్జక పదార్థం వర్మీ కంపోస్ట్. వానపాములో నీటి యొక్క లభ్యత ఎక్కువగా ఉంటుంది. మరియు వానపాము అమోనోటీలిక్ జీవి కనుక వెర్మీ కంపోస్ట్లో కనిపించే రసాయనం లేదా విసర్జక పదార్థం అమోనియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ని బట్టి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. వానపాము అమోనోటీలిక్ జీవి కనుక వానపాములోని విసర్జక పదార్థం అమోనియా ఉంటుంది. వానపాము ద్వారా ఏర్పడినటువంటి విసర్జక పదార్థాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. కనుక వర్మీ కంపోస్ట్లో కనిపించే విసర్జక పదార్థం అమోనియా. అలాగే రెండవ అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ మనం రక్త ప్రసరణ వ్యవస్థ చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. రెండవ అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ దీనిలో మనకు కనిపించేది జలగ లేదా లీచ్. జలగ లేదా లీచ్లో ఈ జీవుల యొక్క శరీరం ఇవి సాంగ్వివోరస్ లేదా రక్తాన్ని మాత్రమే పీల్చే జీవులు. వీటి ద్వారా చేసే సంప్రదాయ వైద్య విధానాన్ని ప్లెబెటోమీ అని చెప్పుకున్నాం ఇంతకుముందు అధ్యాయంలో. మరియు ఈ జలగలు తమ యొక్క రక్తాన్ని వేరొక జీవి నుంచి రక్తాన్ని స్రవించేటప్పుడు ఇవి హీరోడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తాయి. హీరోడిన్ 2 పాయింట్లు అని చెప్పుకున్నాము. నెంబర్ 1 ఈజ్ ప్లెబెటోమీ సాంప్రదాయ వైద్య విధానం. నెంబర్ 2 జలగ హీరోడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. హీరోడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేయడం గమనించవచ్చు. నెక్స్ట్ 7వ వర్గం ఆర్థ్రోపోడా. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గంగా చెప్పుకోదగినటువంటి వర్గం ఆర్థ్రోపోడా జీవులు. ఈ ఆర్థ్రోపోడా జీవులు అంటే ఏ జీవైనా సరే ఈ జీవి ఆర్థ్రోపోడా సమూహానికి చెందుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ జీవి యొక్క కాళ్లను గమనిస్తే జాయింటెడ్ లెగ్స్ అనేక ఖండితాలతో ఏర్పడినటువంటి కాళ్లను కలిగి ఉంటే ఆ జీవి ఆర్థ్రోపోడా అని చెప్పవచ్చు. రొయ్యలోని పాదాలు జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఆ జీవి ఆర్థ్రోపోడా సమూహానికి చెందినది. రొయ్య యొక్క అధ్యయన శాస్త్రాన్ని కార్సినాలజీ. రొయ్య యొక్క అధ్యయన శాస్త్రం కార్సినాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్. సాధారణంగా ద బెస్ట్ కేస్ స్టడీ కీటకాలు లేదా ఆర్థ్రోపోడా సమూహానికి చెప్పుకోవాలనుకున్నప్పుడు మనకి మొట్టమొదటిసారిగా ప్రాథమికంగా కనిపించే ఏకైక జీవి సీతాకోకచిలుక. జాయింటెడ్ లెగ్స్ను కలిగి 2 జతల రెక్కలు మరియు 3 జతల పాదాలను కలిగి ఉంటుంది. పొసెస్ 2 pairs ఆఫ్ వింగ్స్ అండ్ 3 pairs ఆఫ్ లింబ్స్. ఈ జీవిలో సాధారణంగా వాటి యొక్క శరీర భాగం నుంచి వాటి యొక్క లార్వా దశకు ఈ జీవికి ఎటువంటి సంబంధం లేదా సాపత్యం కనిపించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ జీవి యొక్క లార్వా అనిలిడా జీవి వలె ఉంటుంది. ప్రౌఢజీవి రెక్కలను కలిగి ఎగిరిపోతుంది. అంటే రూప విక్రియ అనే ప్రక్రియను చూపుతుంది. మరలా దాన్ని ఉభయచరాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సీతాకోకచిలుక అధ్యయన శాస్త్రాన్ని లెపిడెప్టరాలజీ అంటారు. సీతాకోకచిలుక యొక్క అధ్యయన శాస్త్రం. శాస్త్రాన్ని లెపిడెప్టరాలజీ అని అంటారు. ఈ జీవులలో సాధారణంగా మనకు కనిపిస్తాయి మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాన్సీ బోల్ట్. ఈ జీవుల యొక్క పేరును మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాన్సీ బోల్ట్. ఈ జీవులు సాధారణంగా కీటకాలు కనుక కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు. ఈ కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు. కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు. నెక్స్ట్
ఒక్కొక్క కీటకం దానికి సంబంధించినటువంటి సమూహాల గురించి చర్చిద్దాం అర్థం. నెంబర్ 1 చీమలు, యాంట్స్. చీమల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మిర్మికాలజీ అని అంటారు. స్టడీ ఆఫ్ యాంట్స్ ఈజ్ నథింగ్ బట్ మిర్మికాలజీ. చీమల యొక్క అధ్యయన శాస్త్రం మిర్మికాలజీ. ఈ చీమల్లో కంటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందమ్మా. వీటిలో దృష్టి కాంపౌండ్ విజన్ ఉంటుంది. కాంపౌండ్ విజన్ అంటే దృష్టికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి అవయవాలను, అనేక భాగాలను కలిగి ఉంటాయి. కానీ దృష్టి యొక్క స్వచ్ఛత, క్లారిటీ ఆఫ్ ద విజన్ విల్ బి ఫెయిల్యూర్ ఆఫ్ ద క్లారిటీ. దృష్టి యొక్క స్వచ్ఛత కనిపించదు. ఈ చీమల్లో సాధారణంగా కనిపించే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. వెరీ ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్లే. చీమల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మిర్మికాలజీ అని, చీమల నుంచి విడుదలయ్యే ఆమ్లాన్ని ఫార్మిక్ ఆమ్లం అని అంటారు. చీమల నుంచి విడుదలయ్యే ఆమ్లాన్ని ఫార్మిక్ ఆమ్లం అని అంటారు. ఈ ఫార్మిక్ ఆమ్లం సాధారణంగా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే రసాయనం. ఫుడ్ ప్రిజర్వేటింగ్ కెమికల్ ఇస్ నథింగ్ బట్ ఫార్మిక్ యాసిడ్. అందుకనే ఇంతకుముందు ప్రాంతంలో పాశ్చాత్య దేశ పరిస్థితులు రిఫ్రిజిరేటర్ ఆవిష్కరించక ముందు మిరియాలు వారికి లభించినప్పుడు చీమల పుట్టలను కొల్లబడిచి చీమల పుట్టల నుంచి ఏర్పడే చీమలను సేకరించి చీమలను వేపడం ద్వారా చీమల నుంచి ఫార్మిక్ ఆమ్లాన్ని సేకరించి ఆ ఫార్మిక్ ఆమ్లాన్ని ఆహార పదార్థాల నిల్వ కొరకు ఉపయోగించేవాళ్ళు. ఫార్మిక్ ఆమ్లం. మరియు వీటిలోని దృష్టి కాంపౌండ్ దృష్టి, కాంపౌండ్ విజన్. అంటే ఇలా అనేక రకాలైనటువంటి క్లారిటీ ఉండదు, బ్లర్డ్ విజన్ ఉంటుంది. ఇలా హెగ్జాగోనల్ షేప్లో ఉన్నటువంటి అనేక సంఖ్యలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ కనిపించడం ద్వారా వీటిలో విజన్ అనేది బ్లర్డ్ విజన్ ఉంటుంది. వీటిలోని దృష్టి బ్లర్డ్ విజన్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 తేనెటీగలు, హనీబీస్. మొట్టమొదటిసారిగా సాంఘిక జీవనాన్ని చూపినటువంటి జీవులు, సంఘ జీవనాన్ని, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఫర్ ద ఫస్ట్ టైం కెన్ బి సీన్ ఇన్ ద ఆర్గానిజమ్స్ నోన్ యాజ్ హనీబీస్. రాణి తేనెటీగ, శ్రామిక తేనెటీగ, బానిస తేనెటీగ అనే వర్గం మొట్టమొదటిసారిగా ఈ జీవులలోనే కనిపిస్తుంది. అంత తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి ఫెరమాన్ల యొక్క ప్రభావాన్ని మనం గమనించవచ్చు. కీటకాలలో తన యొక్క ఆపోజిట్ సెక్స్ని ఆకర్షించడానికి విడుదల చేసే హార్మోన్లను ఫెరమాన్స్ అని అంటారు. ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, కీటకాలలో ఆపోజిట్ సెక్స్ని ఆకర్షించడానికి విడుదల చేసే హార్మోన్ని ఫెరమాన్స్ అని అంటారు. నెక్స్ట్ తేనెటీగల యొక్క పట్టును తేనెపట్టు అని అంటారు. తేనెటీగల యొక్క పట్టుని తేనెపట్టు. తేనెపట్టు సాధారణంగా మైనంతో తయారై ఉంటుంది. తేనెపట్టు సాధారణంగా మైనం లేదా వ్యాక్స్తో తయారు ఉంటుంది. మీరు ఎప్పుడైనా తేనెపట్టును గమనించి చూస్తే తేనెపట్టులో తేనెటీగలన్నీ ఎగిరిపోయిన తర్వాత కూడా కొన్ని కీటకాలు అలాగే ఉంటాయి. అవి తేనెటీగలు కావు. ఆ కీటకాలు తేనెపట్టులోని మైనంపై ఆధారపడి జీవించే జీవులు. తేనెపట్టులోని మైనంపై ఆధారపడి జీవించే జీవులను వ్యాక్స్ మాత్ అని అంటారు. తేనెలోని రసాయనం, తేనె సాధారణంగా అత్యంత తీయగా ఉంటుంది. తేనెలోని రసాయనం ఫ్రక్టోస్. తేనెటీగల పరిశోధనా సంస్థ భారతదేశంలో పూణే నగరంలో కలదు. తేనెటీగల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉందమ్మా? భారతదేశంలో పూణే నగరంలో కలదు. ఇది తేనెటీగలకు సంబంధించిన. మరి తేనెటీగల యొక్క తేనెటీగల యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అని అంటారు. తేనెటీగల యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అని. భారతదేశంలో ప్రముఖంగా కనిపించే తేనెటీగ ఏపిస్ ఇండికా. భారతదేశంలో ప్రముఖంగా కనిపించే తేనెటీగ ఏపిస్ ఇండికా. తేనెటీగలు కీటకాలలో ఆపోజిట్ సెక్స్ని ఆకర్షించడానికి విడుదల చేసే హార్మోన్ని ఫెరమాన్ అని,